గత ప్రభుత్వ హయాంలో కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు ఇవ్వట్లేదంటూ నానాయాగి చేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సంబంధించి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా టీచర్లకు సంబంధించి కూడా జీతాలు ఇవ్వడంలో కూడా సమయానికి తాత్సారం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా అయితే వైఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి టీచర్కి సంబంధించిన నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ నిర్ణయాలను? అసలు గతంలో చూశారు నానా గగ్గోలు పెట్టేసి హడావిడి చేశారు, ఇప్పుడు అసలు 5వ తారీఖు వచ్చిన జీతాలు పడలేని పరిస్థితి, ఏ విధంగా చూస్తారు? నిన్నటి వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెలలో మాత్రమే మొదటి తారీఖున 1వ తారీఖున జీతాలు పడటం జరిగింది. అయితే ఈ 5 నెలల్లో కూడా ప్రతి నెల కూడా 5, 6 తారీఖులో జీతాలు పడటం జరుగుతూ ఉంది. గతంలో అయితే కొన్ని సంఘాలు ప్రతి నెల 1, 2 తారీఖున జీతాలు వేసినా కానీ నానాయాగి చేసేవాళ్ళు, పీఆర్సీపై నానాయాగి చేశారు. ఈ కూటమి అధికారంలోకి వచ్చి రావడంగానే మేము ఇవి చేస్తాం అవి చేస్తాం ఉపాధ్యాయులకి ఎంప్లాయీస్కి అని చెప్పి మేనిఫెస్టోలో కూడా మేము రావడంగానే మొదటి నెలలోనే ఐఆర్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా డిఏలన్నీ క్లియర్ చేస్తాము, మీకు రావాల్సిన రాయితీలన్నీ కూడా ఇస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోతో సహా వారు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా 6 నెలలు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా మా జీతాలు కనీసం మా జీతాల మీద ఆధారపడి ఇతర ఏ ఆదాయాలు లేనటువంటి ఉపాధ్యాయ వర్గాలకి ప్రతి నెల మొదటి తారీఖుల్లో 2వ తారీఖులో జీతాలు రానట్లయితే మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామండి. ఈరోజు బ్యాంకు లోన్లు మా పిల్లల ఉద్యోగాలు చదువులు నిమిత్తం ఎంతో ఖర్చు వెచ్చించవలసింది. అదేవిధంగా లోన్లు తీసుకుంటూ ఉంటాం, అవి కూడా బౌన్స్ అవుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మేము దాచుకున్న పిఎఫ్ డబ్బులు కానీ ఏపీజీఎల్ఐ కానీ అదేవిధంగా ఇతర అలవెన్సులు కూడా ఏమీ కూడా రావడం లేదు. పిఎఫ్ డబ్బులు అయితే 6 నెలల నుంచి లోన్స్ పెట్టుకున్నాం, మా అవసరాల నిమిత్తం లోన్ పెట్టుకోవడం జరిగింది. కానీ 6 నెలలు గడిచింది, ఇప్పటికీ కూడా ఆ లోన్లు శాంక్షన్ అయిన పరిస్థితి లేదు. సిపిఐ దానిలో సిఎఫ్ఎంఎస్లో ఉన్నాయి కానీ మాకు శాంక్షన్ అవ్వట్లేదు. వారిని అడిగితే నిధులు లేవు, అలకేట్ అవ్వలేదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు చూస్తున్నట్టయితే మన హెల్త్ కార్డు విషయంలో కూడా ఎంప్లాయీస్కి హెల్త్ కార్డ్స్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ప్రతి నెల కూడా సబ్స్క్రిప్షన్ వసూలు చేయడం జరుగుతోంది. ఈ రోజు నుంచి కూడా హాస్పిటల్స్ అన్నీ కూడా మేము ఓపీ అనుమతించము, హెల్త్ కార్డ్స్లో అనుమతించమని చెప్పి చెప్తా ఉన్నారు. మాకు వైద్యాన్ని కూడా దూరం చేయటము ఇది చాలా బాధాకరం. మాకు రావాల్సిన రాయితీలు పిఎఫ్ లోన్స్ కానీ ఏపీజీఎల్ఐ లోన్స్ కానీ మెడికల్ రియంబర్స్మెంట్స్ కానీ అదేవిధంగా మాకు ఈహెచ్ఎస్ కూడా సక్రమంగా అమలయ్యేలాగా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రతి నెల మాకు జీతాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నామండి. ఈ సందర్భంగా ప్రధానంగా చూశారు, గతంలో చూస్తే కనుక భిక్షాటనకు సంబంధించిన చేసిన సందర్భాలు లేవు. ఇప్పుడు చూస్తే కనుక కొంతమంది ఏకంగా టీచర్లే భిక్షాటనలు చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఏం చూస్తూ సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, అవన్నీ మాకు జీతాలు ఇవ్వండి మహాప్రభు అని చెప్పిన పరిస్థితి వచ్చింది. ఏం చూస్తారు? ఈ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులకి కొన్ని హామీలు ఇచ్చి మాతో ఓట్లు వేయించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజున జీతాలు ఇచ్చేసరికి 5వ తారీఖు 6వ తారీఖు వస్తుంది. అనేకమైనటువంటి యాగీలు చేసినటువంటి కొన్ని సంఘాలు ఈ రోజున నోరు మెతపడానికి కూడా భయపడుతున్నాయి. కానీ మరి మేము తీసుకున్నటువంటి లోన్లకి ఈఎంఐకి పెనాల్టీ కట్టలేక మేము ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మీరు ఇచ్చిన హామీ ప్రకారం 1వ తారీఖున మాకు జీతాలు ఇచ్చి మరి మీ హామీని నిలబెట్టుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అంతేకాదు ఈ రోజున ఈహెచ్ఎస్ హాస్పిటల్ అన్నీ కూడా రద్దు చేసినాయి. మరి మేము ప్రతి నెల కూడా కొంత అమౌంట్ కట్ చేస్తున్నాం, మా జీతాల్లోంచి ముందుగానే కట్ చేసుకొని తీసుకుంటున్నారు. మరి మా డబ్బులు ఏమైపోతున్నాయి? ఈ రోజున మేము ఈహెచ్ఎస్ కనుక లేనట్లయితే జీతం మీద బతికేటువంటి ఉపాధ్యాయులు మరి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, ఎన్ని అప్పులు చేయాలి, ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి? దయచేసి మీరు ఈహెచ్ఎస్ని ఎంబడే పునరుద్ధరించాలని, మరి ఉపాధ్యాయుల ఆరోగ్యాలతో చెలగాటం ఆడొద్దని ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. సార్, గతంలో ఈ పరిస్థితులు ఉన్నాయి, అట్లా భిక్షాటన చేసే పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయి? మరి మాకైతే తెలియదండి భిక్షాటన చేసిన సందర్భాలు గతంలో. మరి ఇప్పుడైతే ఖచ్చితంగా భిక్షాటన చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి, కల్పిస్తున్నారు. సార్ చెప్పండి, ఏమేమి చూస్తారు? ఇప్పుడు చూస్తే కనుక ఈ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా చాలా హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో ఎన్ని ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఈరోజు నిన్న ఒక బాధ్యత కలిగినటువంటి ఒక మినిస్టర్ గారు అంటారు, జీతాలు రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయము ఉద్యోగుల యొక్క జీతాలకే సరిపోతుంది అనేసి మాటలు మాట్లాడుతున్నారు. మిగిలిన గత ప్రభుత్వంలో ఏ విషయం అయినా కానీ
నిమిషం నిమిషం విమర్శించేటటువంటి ఈ మంత్రివర్యులు గత ప్రభుత్వంలో ఏం చేశారు వీళ్ళందరూ కూడా? దాన్ని ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడేమో ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. అది ఈ కూటమి ప్రభుత్వం చేసేటటువంటి తప్పు. ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని ఆదుకోండి. వారికి రావాల్సినటువంటి ప్రతి హెల్త్ కార్డులు అవనివ్వండి, జీపీఎఫ్ అవనివ్వండి, ఏపీజీఎల్ అవనివ్వండి, ప్రతిదీ ఇచ్చి ఉపాధ్యాయ ఉద్యోగులను ఆదుకోవాలనేసి, అలాగే నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఐఆర్ ప్రకటిస్తారు లేకపోతే డిఎల్ ప్రకటిస్తారు అనేసి రోమర్లు వాళ్ళే పుట్టించి వైసీపీ వాళ్ళు పుట్టించారనేసి వాళ్ళ మీదకి నెట్టడం ఇది ఎంతవరకు సమంజసం అనేసి ఉపాధ్యాయ ఉద్యోగులుగా మేము అడుగుతున్నాము. ఇది తప్పనేసి ఉపాధ్యాయులను ఉద్యోగులను ఆదుకోవాలనేసి నేను ఏలూరు జిల్లా జనరల్ సెక్రటరీగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చూడొచ్చు, ప్రధానంగా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. గతంలో చూసినాక జగన్మోహన్ రెడ్డి హయాంలో చూస్తే కనుక సకాలంలో సంబంధించినటువంటి జీతాలు వచ్చినా కానీ కొన్ని సంఘాలు కూడా ప్రత్యేకించి నానాయాగి చేశాయి. పూర్తి స్థాయిలో ఇప్పటికి సంబంధించి కూడా 5వ తారీఖు వచ్చినా కానీ తమ జీతాలు పడకపోతున్నా కానీ ఎవరో కూడా భయపడి నోరు మీద పరిస్థితి కూడా నెలకొందని చెబుతున్నారు. తమకు సంబంధించినటువంటి హెల్త్ బెనిఫిట్స్ కానీ మిగిలిన సంబంధించినటువంటి పీఎఫ్ బెనిఫిట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కల్పించాలని చెప్పి వీరు కూడా కోరుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.